హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వెరీ సూపర్ హెల్తీ అండ్ టేస్టీ హోమ్ మేడ్ గీ అయితే చూపిస్తా ఎలా చేసుకోవాలో. ఈరోజు ఈ నెయ్యి అయితే తినడం వల్ల చాలా మంచిది ఆరోగ్యానికి. పిల్లలకైతే మెయిన్లీ వెయిట్ గెయిన్ కోసం అయితే పిల్లలకి రోజు ఈ నెయ్యి అనేది ఫుడ్లో యాడ్ చేస్తారు. ఈరోజు అయితే నేను నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా రోజు మనం వాడుకునే పాలలోని మీగడతోనే ఈరోజు నెయ్యి చేసుకోవచ్చు. మనం ఈ మీగడ అనేది ఒక బౌల్లో స్టే చేసి పెట్టుకోవాలి. 10-15 డేస్ అయినాక ఇలా ఇంత వస్తుంది. ఇప్పుడు దీన్ని మంచిగా మనం కూల్ వాటర్ వేసి 5-6 సార్లు బాగా మనం కడుక్కోవాలి. మంచిగా కడుక్కున్న తర్వాత వెన్న తయారవుతుంది, వెన్న ముద్ద వస్తుంది. మంచిగా కడుక్కోవాలి. అంతా మొత్తం నెయ్యి ఎంత బాగా కడుక్కుంటే మనకి నెయ్యి అనేది అంత మంచిగా వస్తుంది తెల్లగా. ఇలా నీళ్ళన్నీ తెల్లగా వచ్చేంత వరకు కడుక్కోవాలి. ఇప్పుడు వెన్న కూడా మంచిగా మనకు ముద్దలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఈ వాటర్ అన్నీ తీసేసి మనం వాటర్ ఏం లేకుండా నీళ్ళన్నీ వడకట్టుకోవాలి. వడకట్టుకున్నాక మనం స్టవ్ పైన ఈ వెన్న ముద్దను పెట్టుకుంటే అది మెల్లమెల్లగా కరగడం స్టార్ట్ అవుతుంది. ఇలా వాటర్ ఏం లేకుండా తీసేయాలి అందులో నుంచి వాటర్ అన్నీ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఈ వెన్న పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వెయిట్ చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి. కలుపుతూ గడ్డలన్నీ కరుగుతాయి. ఇలా మంచిగా మనం 10 మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుతూ ఉంచుకోవాలి. ఇలా కలపడం వల్ల అడుగంటుంది కూడా. నెయ్యి అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. ఇదంతా కరిగి మనకి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని మరిగిస్తూ ఉండాలి. ఇప్పుడు ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే మరిగింది. కింద అడుగంటకుండా కలుపుతూ ఉండాలి ఇలా, లేకుంటే మాడిపోతుంది. మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి యూజ్ చేయడం వల్ల కూడా మనకి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే నెయ్యి అనేది అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం చల్లారినాక గాజు సీసాలో అయితే ఇది అంతా స్టోర్ చేసుకుంటే ఇప్పుడే చేసుకున్న నెయ్యిలాగా ఫ్రెష్గా ఉంటుంది. ఇలా మనం వడగట్టుకోవాలి ఈ నెయ్యి అంతా. మేమైతే ఎప్పుడు ఇంట్లోనే రెడీ చేసుకుంటాం ఈ నెయ్యిని. మీరు కూడా ఎలా చేసుకుంటారో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.